సజీవస్వరం సజీవస్వరం ప్రతి మనిషిని ఆత్మీయ బాటలో నడిపించే స్వరం ప్రభు యేసు స్వరం ఆ క్రీస్తు స్వరం సజీవ స్వరం. దేవుని గణపరుస్తున్నాను. ఈ శ్రేష్టకర సమయంలో దేవునికి మహిమ చెల్లిస్తూ మన జీవితం ఆయనకి, ఆయన ఉద్దేశానికి అంగీకారంగా మారినట్లుగా మనం అప్పగించుకున్నాం. ఆయనకి మాత్రమే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తాను. కవిగిలోకి వెళదాం. కొన్ని నిమిషాలు దేవుని ఆరాధిద్దాం. దేవునికి మహిమ చెల్లిస్తూ సాగి వెళదాం. శ్రేష్ఠ సమయంలో సుధాకర్ గారు, స్టూవర్ట్ పరం సుధాకర్ గారు రాసిన ఆరాధించినటువంటి పాట నీ నామమును స్తుతించెదను. ఎందుకంటే ఆయన సర్వమైన దేవుడు, భూమండలమును సృజించిన దేవుడు, తరతరములలో ఆయనే ప్రభు గనక ఆయన నామాన్ని మహింపరుదాం. ఇంతవరకు ఆరాధించిన ఆరాధికులందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరు కలిసి తండ్రిని దేవుని మహింపరదాం. నీ నామము స్తుతింతునో నిఖిలాలోక పూజిత. అందరు కలిసి నీ నామము స్తుతింతునో నిఖిలాలోక పూజిత. అనుదినము నీ సేవ చేసెద యేసయ్యా, అనుదినము నీ సేవ చేసెదనే సయ్యా. నీ నామము స్వరమెత్తి నిఖిలాలోక పూజిత. నీ నామము స్తుతింతునో నిఖిలాలోక పూజిత. సర్వము నీవై సర్వేశ్వరా, ఆది అంతం బైన అమరుడవు. సర్వము నీవై సర్వేశ్వరా, ఆది అంతం బైన అమరుడవు. శరణము నీవే కరుణించే సయ్యా, శరణము నీవే కరుణించే సయ్యా. నీ నామము స్తుతింతును స్తోత్రం చెల్లిస్తూ నిఖిలాలోక పూజిత. నీ నామము స్తుతింతును నిఖిలాలోక పూజిత. భూమండలమును సృజించిన జలరాశులపై నిర్మించిన, భూమండలమును సృజించిన జలరాశులపై నిర్మించిన. మహోన్నతుడా మము బ్రోవు దేవా, మహోన్నతుడా మము బ్రోవు దేవా. నీ నామము స్తుతింతును నిఖిలాలోక పూజిత. నీ నామము స్తుతింతును నిఖిలాలోక పూజిత. తరతరములలో నీవే ప్రభు, యుగ యుగములలో నీవే ప్రభు. తరతరములలో నీవే ప్రభు, యుగ యుగములలో నీవే ప్రభు. జీవము గలనా దేవా యెహోవా,
జీవము గల నా దేవా యేసయ్యా నీ నామము స్తుతియంతును నిఖిలాలోక పూజిత నీ నామము స్తుతియంతును అనుదినము నీ సేవ చేసెదయేసయ్యా అనుదినము నీ సేవ చేసెదనేసయ్యా నీ నామము స్తుతియంతును నిఖిలాలోక పూజిత నీ నామము స్తుతియంతును పూజిత. అవునయ్యా, నీ నామము ఘనమైనది, నీ నామము గొప్పది, నీ నామము పూజింపదగినది, నీ నామము స్తుతి నొందదగినదని అని నామములకు పైనామమైన నీ నామాన్ని ఘనపరుస్తున్నాను. ఆశీర్వదించండి, నిలబెట్టండి, అభిషేకించండి, మాతో మాట్లాడి మీరు ఈ మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని యేసు సజీవ శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునాములందరికీ ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ శ్రేష్ఠకర సమయము దేవుడిచ్చిన సమయం కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకొని మనం ముందుకు సాగి వెళుదాం. దేవుని సన్నిధి ప్రత్యక్షత కొరకై అడుగుదాం. ఈరోజు మన ధ్యానము కొరకై మనం సిద్ధపరచుకున్నాం. కాబట్టి ఈరోజు మీకు బాగా తెలుసు, టుడే ఈజ్ ఎ మదర్స్ డే. సో తల్లులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ద హ్యాపీ మదర్స్ డే. నిజంగా పిల్లారా, తల్లి యొక్క శ్రమ, తల్లి యొక్క ప్రేమ లోకంలో దేవుని బిళ్ళరా ఎన్ని ప్రేమలు ఉన్నా తల్లి ప్రేమకు మించిన ప్రేమ ఎక్కడ కనబడదు. వాస్తవికంగా అది పరిస్థితి. సో ఈరోజు మన యొక్క ధ్యానాంశము మదర్స్ డే గురించి కాదు కానీ జ్ఞాపకం చేసుకొని తర్వాత దేవుడు మనకు ఇచ్చే సందర్భం ఏంటో మనం విందాం. దైవసేవకుడు ఓ ప్రత్యేకమైన చరిత్రకారుడు చెబుతూ ఒక మాట అంటాడు. ఒకసారి అమెరికాలో ఉన్నటువంటి ఒక తల్లిదండ్రుల విషయమై ఆయన మాట్లాడుతూ కొడుకు అంటున్నాడట, మమ్మీ నా అసలు ఈ ఏరియాలో ఉండను, నేను వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ కొంత స్థిరపడాలనుకుంటున్నాను, నేను అక్కడికి వెళ్ళి స్థిరపడాలనుకుంటున్నాను, కాబట్టి నన్ను పంపించు, నేను వెళ్ళిపోతాను అన్నంట. ఆ మమ్మీ అంటుందంట, లేదురా బాబు, నా మాటినరా, తల్లి మాట నీకు మేలు, నా మాటినరా, నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దురా, ఎందుకంటే నువ్వు దూరం అయిపోతే ఖచ్చితంగా నాకు హృదయ వేదన, బాధ అనిపిస్తుంది, నేను కుటుంబం ఇక్కడుండి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దురా బాబు అన్నాడు. లేదు మమ్మీ, నేను అక్కడికి వెళితే కొంచెం బాగుపడతాను, అక్కడికి వెళితే బాగుంటుంది అన్నాడంట. మళ్ళీ అంటుందంట, నేను ఒక తల్లిగా చెబుతున్నాను రా, నా మాట వింటే మరి నేను సంతోషించుట్లో మొదటిదానిగా ఉంటాను రా అన్నప్పుడు మరి ఆ యొక్క కుమారుడు తల్లి యొక్క మాట విని తను వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఏదో సాధిద్దాలి, ఏదో అక్కడికి వెళ్ళి మంచిగా రాణించాలి అనుకున్నటువంటి మాటను వాయిదా వేసి పక్కన పెట్టేసి, సో అమ్మ చెప్పింది కనుక నేను ఇక్కడే ఉంటాను అనుకొని అలా కొనసాగాడు. ఆ వ్యక్తి తన జీవితంలో సాధించినది ఒకవేళ ఏదైనా ఉన్నది అని కానీ ఆలోచిస్తే ఆ దేశానికి మొట్టమొదటి ప్రెసిడెంట్గా మారిపోయినాడంట. ఆ దేశం పేరే అమెరికా. అమెరికా మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరు? జార్జ్ వాషింగ్టన్. ఏం పేరు ఆయన పేరు? జార్జ్ వాషింగ్టన్. తన పేరున ఒక ప్రాంతమే కట్టబడింది. వాషింగ్టన్ అనగానే యుఎస్ఏకి ఒక ప్రత్యేకమైన హార్ట్ అన్నమాట. మరి ఆ యొక్క కుమారుని యొక్క విధేయత తనను ఎంతగా దీవించింది అంటే, ఆ తల్లి మాట విన్నటువంటి కుమారుని జీవితము నిజంగా పరిలరా, తల్లి మాట వినకుండా ఏదో ఉద్యోగానికి వెళ్ళి వేరే దేశానికి వేరే ప్రాంతానికి వెళ్ళుంటే పరిస్థితులు ఎలా ఉన్నో అసలు ఇప్పటికీ అసలు పేరు మనకు జ్ఞాపకము తెచ్చే పరిస్థితులు ఉండక పోయిండు. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే, తల్లిదండ్రుల యొక్క మాటను వినక తల్లిదండ్రులను పక్కన పెట్టేసి ఏదో సాధిద్దాం, ఏదో గడిద్దాం అనుకొని, ఒకవేళ తమ తల్లిదండ్రులు తమకంటే చదువుగా తక్కువగా
చదువుకుంటే చులకనగా చేసేటువంటి ఈ దినాల్లో ఇలాంటి మదర్స్ డే మనము పాటించడం ఎంతైనా ఉత్తమం అని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. దానికి ఎగ్జాంపుల్ కూడా చాలామంది ఉన్నారు బైబిల్లో. మీకు బాగా తెలిసినట్లయితే, మీరు గమనించగలిగినట్లయితే, తండ్రి అన్నాడు, నా మాట వినరా నాయనా, నీవు మరి ఎంతో దూరంలో మరి గొర్రెలు మేపుకుంటున్న మీ అన్నల యొక్క మందల యొక్క యోగక్షేమాలు కనుక్కోరా అన్నప్పుడు, ఒకడుగున్న దాదాపు 17 సంవత్సరాల యవన వయసులో ఉన్న కుమారుడు ఆ తండ్రి మాట విని వృద్ధాప్యములో తండ్రి నీ తృణీకరించుకుంటా తను వెళ్ళాడు. దోతాను అన్న ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి 60 మైళ్ళ దూరం ప్రయాణం. అన్నల కొరకు కొంత పదార్థాలు తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే అన్నల యొక్క మందలు కానీ అన్నల జాడలు కానీ కనబడలా. అటు ఇటు తిరుగుతూ ఉంటే పక్కన ఎవరో వచ్చి, ఎవరి కోసం వెతుకుతున్నావు అంటే, అయ్యా మా అన్నలు ఇక్కడ 11 మంది ఉండాలి, వారు ఎక్కడో కనబట్లేదంటే వారు అంటున్నారు, వారు ఎక్కడికి వెళ్తానని అన్నారట. ఎక్కడన్నారంట? మొదట ఎక్కడికి వెళ్ళాడు? దేవుని బిడ్డ గమన, దోతానికి వెళదాము అని అనుకుంటున్నారంట అని చెప్పి అనగానే, దేవుని బిడ్డలు గమనించండి, షికీంకి వెళ్ళాడు, అక్కడ కనబడలేదు. అక్కడి నుంచి మరలా తిరిగి 10 మైళ్ళ దూరం ప్రయాణం చేయాలి. డాడీ లేకపోతే ఆ ముసలోడు ఏదో చెప్పేళ్ళే, ఆడ అన్నలు కనబడలేదని వెళ్ళిపోవచ్చు చూపులారా. అసలు నేను వెళ్ళను అని చెప్పొచ్చు. అయినా వెళ్ళాడు. వెళ్ళక మునివే తనకు తెలుసు అన్నలు పగబట్టిన విధానం. ఆయనే వెళ్ళాడు, కొట్టబడ్డాడు, శ్రమపరచబడ్డాడు, చచ్చిపోయినాడు అన్నంత వార్త తండ్రికి వచ్చింది. 17 నుంచి దగ్గర 13 సంవత్సరాల శ్రమ. తదనంతరము ప్రైమ్ మినిస్టర్ స్థానంలోకి వచ్చేసాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగా గమనించండి ప్లారా. తండ్రి పిలిచి, యుద్ధం చేస్తున్నారా అన్నలు, అక్కడ మీ 3 అన్నలు ఉన్నారు, వెళ్ళేసిరండి, ఒకసారి చూసేసిరారా, నేను ఇచ్చిన పదార్థాలు వెళ్ళి తీసిరన్నాడు. తనకున్న మంద, చిన్న గొర్రెపిల్ల మందని పక్కన వేరే కాపుర్లకు అప్పగించి తను ప్రయాణం చేసి బయలుదేరి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే అవమానం, నిందలు. నీ హృదయ గర్వము, నీ అహంకారం నాకు బాగా తెలుసు. ఆ చిన్న గొర్రెల మందని ఏ పాలు చేసి వచ్చేవరా, వేటికి అప్పగిచ్చేవరా, నీ పనికి మాలోడు అన్నట్టుగా అన్నలు తిడతా ఉంటే సహించాడు, నిలబడ్డాడు. అక్కడ జరిగిన సందర్భం, సన్నివేశం మీకు బాధేస్తూ, యుద్ధమో యెహోవాదే, జీవము కలిగిన దేవుని సైన్యము తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడని సవాలు చేశాడు. అలాగని అన్ని సుఖాలే లేవు. శ్రమ, ఇబ్బంది, పరిగెత్తిన పరిస్థితులు, నిద్రపట్టని రాత్రులు, సంతోషం లేని దినాలు, చివరికి రాజ్యసింహాసనం మీద కూర్చోగలిగాడు. ఆ దావీదు సింహాసనం మీద ఇప్పుడు కూడా ప్రపంచమనకంతటికి రారాజైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రాజుగా ఉన్నాడు. ఎవరి వంశములు అంటే దావీదు యొక్క వంశములు. ఏ గోత్రములు అంటే యోధా గోత్రములు. కాబట్టి తల్లిదండ్రులను సన్మానించేవాడు ఎందుకు దీర్ఘాయుష్మంతుడు అవుతానంటే అందుకే. ఎవరు విధేయులు అవుతారు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులను చులకనగా, తల్లిదండ్రులను హేళనగా, తల్లిదండ్రులను తక్కువగా, తల్లిదండ్రుల యొక్క పరిస్థితులను తక్కువ చేసేటువంటి వారు చాలామంది ఉన్నారు. నేను ఓపెన్గా చెప్తున్న మాట ఏంటి, తల్లిదండ్రులకైనా తల్లికేనా ఆ విషయము అని ఒకవేళ స్త్రీలకేనా అని అంటే ఖచ్చితంగా స్త్రీలకే కాదు ప్లేయర్. సో మనమందరము కూడా ఓ తల్లి లేకుంటే ఈ లోకానికి రాలేదు. కుమారులు కానీ కుమార్తెలు కానీ మనమందరము ఆయన యొక్క సంతానమే అని ఆయన మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారు స్వయంగా డైరెక్ట్గా మాట్లాడతాడు. ఎవరు నా తండ్రి చిత్తమును నెరవేరుస్తాడో వారి నా తల్లి, నా తర్వాత వినలే మీరు, వారే నా తల్లి, వారే నా తండ్రి, వారే నా సహోదరులట, వారే నా సహోదరులు. కాబట్టి పురుషులు కానీ స్త్రీలు కానీ తల్లిదండ్రులను లేక తల్లిని సన్మానించేటువంటి స్థితిలో మీరు ఉండవలసిందిగా ప్రభుపేట నేను ఆహ్వానం తెలియజేస్తూ, మీ ప్రయోజకుడిగా, మీ కొరకు క్షేమాన్ని ఎదురు చూసేటువంటి మీ స్నేహితుడిగా, ఒక దైవ సేవకుడిగా వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. సో ఈరోజు ధ్యానం కొరకై ఓ చక్కటి సందేశాన్ని ఆత్మదేవుడు మన ముందు ఉంచాడు. ఇది రూతు గ్రంథంలోకి వెళదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథము దాటిన తర్వాత ఇది కనబడుతుంది.
మీరు గమనించవచ్చు ప్లేరా. రూతు గ్రంథం 4వ అధ్యాయం మీ కళ్ళ ముందు ఉంచుకోండి. ఈ మాటలు దేవుడి మిమ్మల్ని దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. చదువుకుందాం ఆ మాటలు. నేను ఒక వచనం చదువుతాను, 1 నుంచి 4 వరకు. రూతు గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం వరకు. మొదటి వచనం. బోయజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనక బోయజు పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతనిని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను. అతడు మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలకు కలిగినటువంటి భూభాగమును అమ్మివేయుచున్నది గనక నీవు చెవులారా వినున్నట్లు వేరొక సంగతి తెలియచేయవలనని ఉన్నాను. చివరి వచ్చిన అందరూ చదువుకున్నాం. ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనము. ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన పక్షమున విడిపింపుము, దాని విడిపింప నొల్లని పక్షమున అది స్పష్టముగా నాతో చెప్పు. నీవుగాక దానిని విడిపించవలసిన బంధువుడను లేడు, నీ తరువాతను నేనే అని ఆ బంధువునితో చెప్పాను. అందుకతడు నేను విడిపించేదను అనేను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ చదువుబడిన లేఖన భాగంలో మనం ఏం ధ్యానించగలము అని కనుక గమనిస్తే మనకు బాగా తెలుసు. పిల్లరా, బోయజు ఎక్కడ కూర్చున్నాట? పురద్వారమునొద్ద పోయి కూర్చుండగా. బోయజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా అని ఉంది పిల్లరా. మరి ఇంతకీ బోయజు ఎవరో మనకు బాగా తెలుసు. బోయజు చరిత్ర మనం ఎరుగుదాం. బోయజు ఓబేదు, ఓబేది యొక్క తర్వాత యెషయి, యెషయి తర్వాత దావీదు, దావీదు వంశంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి బోయజు మనకు మూలపురుషుడుగా అగపడతా ఉన్నాడు. సో ఈ బోయజుని గురించి మనకు బాగా తెలిసిన కార్యం ఏంటంటే అతడు ఆ ప్రాంతానికి శ్రీమంతుడు. బోయజు యొక్క పొలం విస్తారంగా ఉంది. బోయజు యొక్క ఆస్తిపాస్తులు చాలా విస్తారమైనవి. తన స్థితిగతులు ఉన్నతముగా కనబడతా ఉన్నాయి. కాకపోతే ఈ బోయజు ఎవరికి బంధువు అన్నట్టుగా కనబడుతుందంటే ఎలీమెలకు యొక్క బంధువు. ఎలీమెలకు గురించి మనము ఆ మొదటి అధ్యాయంలోనే గమనించగలము. ఎలీమెలకు తన 2 కుమారులు మహలోను, కిల్యోనుని తీసుకొని తన భార్య అయిన నయోమితో ఆ ప్రాంతములో, ఎక్కడది? యోధా బెత్లెహేములో కరువు రాగా ఆ ప్రాంతాన్ని వదిలి మోయాబునకు వెళ్ళిన చరిత్ర మనం ఎరుగుతాం. తను మోయాబునికి వెళ్ళాడు, కానీ మోయాబులో ఆహారం దొరుకుతుందని, మోయాబులో క్షేమంగా ఉంటానని, యోధా బెత్లెహేములో లేని క్షేమం అక్కడ దొరుకుతుందని ఆశతో మరి ఆయన మోయాబునికి వెళ్ళాడు. మోయాబులో ఆహారం దొరికి ఉండొచ్చు, కానీ ఏమీ లేదంటే బతుకులు పోయినాయి. సామెతలు కూడా చెబుతారు పిల్లరా, బ్రతకాలి అలా వచ్చుకొని ప్రాణాలని కోల్పోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఎక్కడి నుంచో శ్రీకాకుళం, ఆ ప్రాంతం, ఈ ప్రాంతం నుంచి పిల్లలతో తన భార్యతో వచ్చిన కొన్ని కుటుంబాలు ఏదో సంపాదించాలనుకొని కూలి పనికి వెళ్ళి గోడని కట్టుకుంటూ ఆ గోడ కూలిపోయి చచ్చిపోయిన కుటుంబాలు చాలామంది ఉన్నాయి. తండ్రి చచ్చిపోతే తల్లి వేదన పడిన పరిస్థితి, తల్లిదండ్రులు చనిపోతే ఈ మధ్యనే దైవసేవకులు జాన్విశ్రీ గారు చెబుతున్నారు, తల్లిదండ్రులు పని చేసుకుంటూ చచ్చిపోతే ఆ పిల్లలకు దిక్కు లేకపోతే మా దగ్గరికి తీసుకోరాగా మేమే చేర్చుకున్నాం. ఆ పిల్లల యొక్క దయనీయమైన స్థితిని చూసినప్పుడు వేదన అనిపించింది అంటాడు. అంటే బ్రతకాలి వచ్చి చివరికి ప్రాణమే కోల్పోయిన కుటుంబాలు, అనాథలైపోయిన పరిస్థితులు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది,
యూదా బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబునికి వచ్చాడు. మొదటిసారిగా తన భర్తని కోల్పోయింది నయోమి. 2 కుమారులకు పెళ్లిళ్ళు అయినాయి, కుమారులు కూడా చనిపోయినారు. మొడుబారిపోయిన జీవితాలు, సంతోషము నెమ్మది లేని బ్రతుకులు, సుఖము లేని జీవితము, తినడానికి తిండి లేని పరిస్థితులు, తినాలని ఉన్నా తాగాలని ఉన్నా సుఖంగా ఉండాలనుకున్నా ఆ పరిస్థితులు దొరకక దేవుడిని యెహోవా యూదా బెత్లెహేమున ప్రజలకు ఆహారం ఇచ్చడానికి ఇష్టపడి దొరుకుతుంది అని వార్త రాగానే మరలా తిరిగి యూదా బెత్లెహేమునకు మోయాబుని విడిచిపెట్టి ప్రయాణము మనకు బాగా తెలుసు. ఆ ప్రయాణంలో జరిగిన సందర్భాలు మీకు బాగా తెలుసు. అత్తగా ఆ కోడండ్ర వైపు తిరిగి, కోడండ్రాలా అనాలి కానీ ఏమన్నా తెలుసా, నా కుమార్తెలారా, నాకు యూదుల సంప్రదాయం ప్రకారము నేను ఒకవేళ గర్భము ధరించి కుమారులు కానీ మీ కొరకు సిద్ధపరిస్తే అప్పటికే మీరు ముసలోళ్ళు అయిపోతారు. ఆ సంప్రదాయాలన్నీ పక్కన పెట్టి మీరు సుఖంగా ఉండాలంటే మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉండండి, సుఖంగా ఉండండి, బయలుదేరండి అని ఆమె తొందర పెట్టి బోధించినప్పుడు ఒక ఆవిడ ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఇంకొక ఆవిడ అంటుంది, ఆమె పేరే రూతు. ఆమె పేరునే ఈ గ్రంథము రాయబడింది. ఆమె అంటుంది, అమ్మా నీవు నాతో రావద్దని చెప్పొద్దు, నీ ప్రజలే నీ దేవుడే నా మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చెయ్యదు. తీర్మానం తీసుకొని నేను అనుకుంటాను, ఇప్పుడు దాకా అత్త, కానీ అత్తని ఇప్పుడు తల్లిగా భావించింది. తల్లిగా భావించటమే కాదు, ఒక కాపరిగా, ఒక నాయకురాలుగా, ఓ మాట చెప్పాలంటే అత్త యొక్క అడుగులే తనకు శిరోధార్యముగా మార్చుకొని యవనస్తురాలైనటువంటి ఈ కన్య, లేక యవనస్తురాలైనటువంటి విధవరాలుగా మారిపోయినటువంటి ఈ రూతు మరి వృద్ధాప్యములో ముదిలి అనగా ముసిలి తనములో ఉన్నటువంటి దేవుని బిళ్ళారా అత్తని వెంబడించింది. ఒకవేళ చుట్టుపక్కల ఆమెను చూసి అంటారు, నీకు ఏమైనా జ్ఞానం ఉందా, ఏమైనా బుద్ధి ఉందా, మీ అత్తే కాదు చెప్పింది వెళ్ళి పెళ్లి చేసుకుని సుఖంగా ఉండమని, ఈ ముసలావిడితో కూడా వెళితే నీకు సుఖం ఎలా వస్తుంది, నీకు సంతోషం ఎలా వస్తుంది, ఆ ఓర్పాచూడు వెళ్ళిపోయింది కదా అన్న పరిస్థితులు కూడా వినబడ్డాయి. కానీ కలవరపడక నిరీక్షణ కలిగి వీరి దేవుడి నిజదేవుడని, వీరి దేవుడి ఆరాధ్య దైవమని, వీరి దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని అన్యురాలైనటువంటి రూతు మారిపోయి దేవుని కొరకు సాగిపోవాలని, దేవుని కొరకే ప్రాణం పెట్టాలని సిద్ధపడినటువంటి రూతు యొక్క చరిత్ర మనకు తెలిసినది. ఆ మెల్లి అంటుంది, విత్ యువర్ పర్మిషన్, అత్త నువ్వు కానీ పర్మిషన్ ఇస్తే మనం తినాలి తాగాలి కదా, ఇల్లైతే పాడైపోయింది శుద్ధి చేసుకున్నాం, మరి ఇంట్లో ఉన్నాం కానీ ఇంట్లో పడుకుంటున్నాం కానీ మరి ఉండాలి బ్రతకాలంటే తినాలి కదా, నువ్వు కానీ పర్మిషన్ ఇస్తే పరిగెరుకొని వస్తానని. ఆ పరిగి ఏరిన స్థలము బోయస్ యొక్క పొలం. ఆమె యొక్క విధేయత, దూరంగా ఆమె ప్రవర్తన, ఆమె యొక్క నడవడికను చూసినటువంటి బోయస్ అంటున్నాడు, ఆమెకి పిడికిళ్ళు విడిచిపెట్టమని అన్నాడు. పిడికిళ్ళు విడిచటమే కాదు, ఆమెతో చెప్పు, ఆ బాణాల దగ్గరికి వెళ్ళి పనివారు తాగే దగ్గర తాగమను, భోజనం పెట్టండి అని చెప్తున్నాడు. ఆమెని పట్టించుకుంటున్నాడు. ఆమె ఎవరో కనుక్కున్నాడు. ఎవరు అంటే ఆమె బంధువుడైనటువంటి ఎలీమెలికి యొక్క కోడలట, మన నయోమి యొక్క కోడలట అని వార్త విన్నాడు. కానీ ఇతనికి ఒక ఆలోచన, ఆశ కలిగింది. ఏంటి ఆశ అంటే వీరి యొక్క జీవితము మేలుకరంగా మార్చబడాలి. ఒకవేళ మార్చబడాలి అని అంటే మా సంప్రదాయం ప్రకారము వారి యొక్క కన్నీటిని విడుదలను కలిగించాలంటే నాకంటే ముందు ఒకడున్నాడు, ఆ వ్యక్తితో మాట్లాడాలి, ఆ వ్యక్తిని సంధించాలి అని ఉద్దేశముతోనే ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు, పురద్వారం దగ్గరికి. ఒక అధికారంతో కూడిన వ్యక్తి, ధనవంతుడైన వ్యక్తి ఉన్నదంతా పోగొట్టుకొని ఓడగొట్టుకొని ఎందుకు కొరగానటువంటి దరిద్రులుగా మారి వస్తే, ముడివారిపోయిన పరిస్థితిలో వస్తే వారిని పట్టించుకోవాల్సినంత అవసరత అనేక పనివారికి కూలిస్తూ ఆస్తిపరుడుగా పేరు గడించిన వ్యక్తిగా ఉన్న ఈ బోయజు చేయాల్సినంత అవసరం లేనేలేదు. ఈరోజు క్రైస్తవ్యము నేర్చుకోవాల్సిన పాఠాలు ఇందులో చాలా ఉన్నాయి. క్రైస్తవ్యం నేర్చుకునే పాఠాలు, లేఖనాలను మనం పరిశీలిస్తేనే కానీ మనకు అర్థం కాదు. మన ప్రవర్తన దైవ చిత్తానికి అనుకూలంగా ఉన్నదా లేదా అని పరిశీలించుకోవాలి.
ఒకవేళ లేకపోతే మనల్ని మనం సరిచేసుకోవడానికి సిద్ధపడాలి. ఎంత గొప్పవారైనా జీవితంలో తల్లి గర్భంలోంచి వచ్చినది వాస్తవం, పెంచబడింది వాస్తవము. తల్లి గర్భంలో వేసినది ఆయనే, నవమాసాలు కాపాడినది ఆయనే. లోకమునికి వచ్చిన తర్వాత లోకములో ఎంతకాలం ఉండాలో, మన ఆయుష్ ఎంతో, మన ఆరోగ్యం ఎంతో, మన బ్రతుకెంతో, మన జీవితం ఎంతో, మనం ఏమవుతాం కూడా రాసినది ఆయన. అందుకంటే దేవా నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్న ఇది తెలివి నాకు అగోచరము, ఇది నాకు అందదు. నా తల్లి గర్భంలో ఒక్క దినమైనా కాకమనిపే నా చర్యలన్నీ నీ గ్రంథములు రాసేసావు. రాసినవి ఇప్పటి వరకు నేను చూస్తున్నా, కానీ రేపటిని గురించి నువ్వు ముందుగానే ఎరిగి ఉన్నావు, రాసేసావు. కానీ రేపటిని గురించి నాకు తెలియదు. ఇది వాస్తవమయ్యా. అజ్ఞానంలో ఎరగనటువంటి జీవితంలో ఉన్న మనమే జ్ఞానవంతులం అనుకుంటే, మనమే పండితులం అనుకుంటే, మన జీవితాన్ని శాసించగలిగిన దేవుడు ఎంత మహోన్నతుడై ఉన్నాడు. ఈరోజు ఈ బోయసు ద్వారా ఆత్మదేవుడు మనకు తేటగా దేవుని బిడ్డలా బయలుపరచడానికి అని సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎంత ఉద్యోగస్తుడు అయినా, ఒకనొక సమయంలో ఒక ఆయన అంటాడు, ప్లేరా ఢిల్లీకి రాజువైనా తల్లికి కొడుకువే బిడ్డవే. ఈ తల్లిని పట్టించుకోలేని బ్రతుకులతో తను మన అనేటువంటి లేని పరిస్థితుల్లో కన్ను మిన్నుగా అనుకుంటే అహంకారముతో అతిశయముతో ఒకవేళ ఉంటే ఈ పాఠము దేవుడు వారి నేత్ర ఒక ప్రత్యేక గ్రంథములోకి వెళితే నేనే నీకు తల్లిని అంటాడు, నేనే నీకు తండ్రిని అని దేవుడు అంటాడు, నేనే నిన్ను సృష్టించిన దేశము చేస్తానంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనే అని పదము నువ్వు ఆరాధిస్తున్నా, నేను ఆరాధిస్తున్నా, మనం ఆరాధిస్తున్న ఈ దేవుడు తప్పికనెవడు చెప్పలేడు. హల్లెలూయా. నేనే మార్గము, నేను కూడా మార్గం అనలా. మీకు బాధ యోహాను సువార్తలో నేనే సత్యము, నేను కూడా సత్యము కాదు, నేనే జీవము, నేనే. ఒకవేళ బంధువు ధర్మం ఒక వ్యక్తి ఉన్నాడు ముందు, అతడు ఒకవేళ చేయకపోతే నేనే బంధువుని ధర్మం చేస్తా. కొంచెం ఆలోచిస్తావంటేనే ఈ వాక్యం అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. కొంచెం లోతైన అనుభవమే, కొంచెం జాగ్రత్తగా వింటే చాలు అర్థమైపోతుంది. బాగా గమనించండి, ఈ బంధువు ఎవడు విడిపిస్తానన్నది బోయిజే, మరి ముందున్న బంధువు పేరు కానీ ఏం కానీ అక్కడ కనబడదు. బైబిల్ అని చదివారా? రూతు గ్రంథం అని చదివారా? అది బంధువుడు అంటున్నామే కానీ ఆ బంధువుని పేరు కానీ బంధువుని గురించి కానీ అక్కడేమి ఎంతకీ ఆ బంధువుడు ఎవడో పరిచయం చేస్తే మీకు మైండ్లోకి ఎక్కిపోద్ది. చూద్దామా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి ప్లాన్ అండర్లైన్ చేసుకోండి. ఈ బంధువు ఎవడ పరిచయం చేస్తాను ఇప్పుడు. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు అను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలనే జీవించును. చాలు, మీకు అర్థమైపోయింది. ఈ బంధువు ఎవడు? ధర్మశాస్త్రము. ఈ బంధువుడు ఎవరు అంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఎలాంటిదంటే, ఒక ఆయన అన్నాడు బాలశిక్షకుడు అని. దానికంటే ముందు ఒక మాట చెప్తా. ఈ బంధువుడు ఎవరు అంటే, ఈ బంధువుడు నీకున్న మైనస్లు ప్లస్ చూపిస్తుంది అంతే. అంటే ఇది అద్దము లాంటిది, అద్దము లాంటిది. అద్దము దగ్గరికి వెళ్ళింది పరిగెత్తుకుంటూ రోజా. బాగా గమనించండి, పౌడర్ అట్ట ఇటు కొట్టేసి ఓ పక్కన ఏదో తెల్లంగా ఉంది. అప్పుడు చెప్తుంది, రోజా నువ్వు బాగా గమనించట్లేదు, ఇదిగో కరెక్ట్గా కుడి పక్కన చెంప దగ్గర తెల్లగా ఉంది. ఎందుకంటే చెమ్మగా ఉన్నప్పుడు పౌడర్ వేసినట్టున్నావు, కొంచెం ఆలోచించండి. అప్పుడు ఏం చేస్తుందంటే అదే అద్దం దగ్గర నిలబడుకొని గుడ్డ తీసుకొని ఏం చేస్తుంది, నేను వెళ్ళేది ప్రార్థనకి. మా ఆయన అయితే నన్ను పట్టించుకోడు, కానీ ప్రార్థనకి వెళ్ళామంటే అందరు నాశైనే చూస్తారు. చూసిన వాళ్ళు ఊరుకోనరు, చెప్పరు. వాళ్ళు ఏం చేస్తారు అంటారు. అయిపోయింది. వాళ్ళు ఏం మాట్లాడరు, వాళ్ళు నవ్వుతారు, పక్కన చూసి నవ్వుకుంటారు అంతే. అంటే అర్థమైంది, మైనస్ అర్థమైంది. కానీ అర్థం చెప్తా ఉంది, నీవు సరిగా లేదు ముఖం దగ్గర.
ఇంకా చెప్పాలంటే ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే అది థర్మామీటర్ లాంటిదంట. ఏంటంట? థర్మామీటర్. చూసారండి బాగా ఉండి. విజయ్ కుమార్ ఏం చేస్తుందంటే సుజిత్కి ఒలిదిరికి పడిపోయినాడు, వేడొస్తూ ఉంది, థర్మామీటర్ తీసుకెళ్ళి నోట్లో పెట్టింది. కొద్దిసేపు తెరిచి చీగను 104 అంట. ఎంత? ఈ థర్మామీటర్ సాయి చూసి, థర్మామీటర్ నువ్వు 104 జ్వరం చూపించావు కాబట్టి నీకు తెలుసు కాబట్టి తగ్గించడం కూడా నీవంతి అని మధ్యాహ్నం దాకా నోట్లో పెట్టిందంట. మధ్యాహ్నం దాకా నోట్లో పెట్టింది. ఈ నోట్లోనే పెట్టుకున్నాడు. కానీ తర్వాత తీసి చూసిందంట. ఎంత ఉందంట? 105 వచ్చిందట. పనికి మాలదాన తగ్గించమని చెప్తే నీకు తెలుసు కదా 99 ఉంటే చాలని, మరి 104 తగ్గించుకుని 105 పెంచేసేవా అన్నదంట. థర్మామీటర్ అంటదట. నేను చూపించటమే నా పని. ధర్మశాస్త్రం కూడా అదే చెప్తుంది. నువ్వు పాపివని చెప్పగలదు, పాపమునది తీసివేయలేదు. నీతిమంతుడివని చెప్పగలదు, కానీ ఆ నీతి ఎలా వచ్చిందో నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈరోజు ఈ విడిపిస్తాను అన్న వ్యక్తి చూడండి, కావాలంటే అదే 4వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు. ఈ పుర నివాసులు ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనము, ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన ఎడల విడిపించుము, దాన్ని విడిపించ నల్లని పక్షమున అది స్పష్టంగా చెప్పుము. నీవుగాక దాన్ని విడిపించవలసిన బంధువు ఎవడనూ లేడు, నీ తరువాత వాడు నేనే అని ఆ బంధువునితో చెప్పాను. అందుకు అతడు ఏం మాట్లాడుతున్నాడు? నేను విడిపించేస్తాను అంట. ఏ ఉద్దేశంతో చెప్పిందో తెలియదు, కానీ ఆ వ్యక్తి అన్నాడట, ముందు వ్యక్తి నేనే విడిపిస్తాను అంట. నేను చూపిస్తా అని చెప్పొచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పొచ్చు, కానీ ఈ ఖచ్చితంగా విడుదల ఇవ్వడానికి అవకాశం లేదు. అంటే మొదట బంధువుడు ఎవరు మనకు? ఇప్పుడు దాకా జీవించిన దేని మీద? ధర్మశాస్త్రం మీద. యేసుక్రీస్తు రాకమనుపు దేని మీద ఉంది సమాజము? ధర్మశాస్త్రం మీదనే. ధర్మశాస్త్రం చెప్తున్నది ఒక వ్యభిచరిస్తూ పట్టబడిన స్త్రీని రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలి అని. మరి నువ్వేం చెప్తావు అన్నాడు. నేను ధర్మశాస్త్రం కొట్టివేయటకు రాలేదు, కానీ దానిని నెరవేర్చుట కొరకే వచ్చాను అన్నాడు. మరి నెరవేర్చుటకు వచ్చిన నీవు ఈ పాపి లేక ఈ వ్యభిచార విషయం నువ్వేమంటావు అని అనగానే యేసు అంటున్నాడు, మరి నేను ధర్మశాస్త్ర ప్రకారమే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఖచ్చితంగా ఆమె రాళ్ళు తీసుకొని కొట్టి చంపబడాలి అంటున్నప్పుడు ఆ స్త్రీ అనుకుంటుందంట, ఏసైనా కనికరిస్తాడు అనుకుంటే, ఏసన్నా నాకు విడుదలిస్తాడు అనుకుంటే, ఇప్పటికీ ఆల్రెడీ దెబ్బలు పడిపోయినాయి, రక్తం కారిపోతుంది, ఇక యేసు కూడా అనుమతిస్తే నా ప్రాణాలు పోయినట్టే, మట్టిలో కలిసిపోయినట్టే అనుకుంటుందట. అయితే అన్నాడట, ఇంకేదో ధైర్యం వస్తుందట. అయితే అని ధైర్యము వస్తుంది. ఏంటి ఆ ధైర్యం అంటే ఇప్పుడు చెప్తున్నంట, ఎవరు పాపం చేయలేతో వారే మొదట రాళ్ళు ఏమన్నా అంట. పెద్దోడు వెళ్ళాడు, చిన్నోడు వెళ్ళాడు, నడిపోడు వెళ్ళాడు. దేవుని బిళ్ళారు, అక్కడ ఉండవలసిన వారు ఎవడు లేకుండా వెళ్ళిపోయినారు. యేసు ఒక్కడే ఉన్నాడు, యేసు ఒక్కడే ఆ మీద రాయి వేయగలడు. ఆ యేసు వైపు చూస్తూ అనుకుంటుందట, అందరూ వెళ్ళిపోయినారు, కానీ యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఖచ్చితంగా చితక బాధేటట్టున్నాడు. ఎందుకంటే ఈయనొక్కడే కదా సరిపోయినవాడు, ఈయనొక్కడే కదా పవిత్రుడు, ఈయనొక్కడే కదా పాపము లేనివాడు, ఈయన ఒక్కడే కదా నాలో పాపముందని మీలో ఎవరైనా రూపించగలడా అన్న సవాలు చేయగలిగిన వ్యక్తి ఈయన తప్ప ఇంకెవరు లేరు కదా అనుకుంటూ చూస్తూ ఉంటే, అప్పుడు అమ్మా నిన్నెవ్వడో ఏమియో చేయలేదా అంటే, లేదు ప్రభువా అని ఆగి నిర్లిప్తంగా చూస్తుందట. ఖచ్చితంగా నువ్వు ఒక్కడే ఉన్నావయ్యా, నన్ను కొట్టేసి ఎందుకు ఈ బతుకో, ఇలాంటి అవమానకరంగా జీవించడం కంటే చచ్చిపోవటం మేలు, ఊరంతా తెలిసి రాళ్ళు తీసుకొని కూడా చంపబడవలసిన నాకు ఇంకేమీ నివృత్తి లేదులే, ఇక వేరొక దిక్కు లేదులే అన్నట్టుగా చూస్తుంటే, అమ్మా నేను కూడా నిన్నేమీ చేయను, ఇక నుంచి పాపము చెయ్యదు. ఈ పాపములు క్షమించేది ఎవరికి ఉంది? విడిపించగలిగిన బంధువుడు ఒకే ఒక్కడున్నాడు, ఆ ఒక్కడి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చప్పలు కొడదాం ఒకసారి. ధర్మశాస్త్రం విడిపించలేకపోయింది, కానీ అది చెబుతుందట నేనున్నా విడిపిస్తానని, నేనున్నా అంటుందట. చాలామంది ఈరోజు చాలామంది అంట నేనున్నా, మనోళ్ళు చెప్తారు మై హోనా, నేను చూసుకుంటా అంటారు. నేను చూసుకుంటా అన్న వాళ్ళు వీళ్ళు ఓనా చేసి పెడతారు. అంటే అర్థం ఏంటి? వీళ్ళు చేయరు, చేసే వాళ్ళని. ఈ పదం చూడండి, చివరిలో ఏం మాట్లాడుతున్నాడు? అందుకు అతడు నేను బాగా చదవట్లే, నేనే విడిపించింది బోయజు,
తర్వాత అంటాడు పిల్లరా, ఎవరు ఈ ధర్మశాస్త్ర సంబంధమైన ఎవడైతే విడిపిదల ఇవ్వాలో సమీప బంధువుడు ఎవడో ఆ బంధువుడు అంటున్నాడు, నేను విడిపించేదనా నేనే అన్నది బోయజు, నేను విడిపించేదను అన్నది ఆ సమీప బంధువుడు. పిల్లలు, ఈరోజు చాలా పాఠాలు మన కళ్ళ ముందు ఉంచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. యూదుల యొక్క సంప్రదాయం ఏంటంటే, ఏదైనా కార్యము జరగాలి అంటే పురద్వారముల దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. పురద్వారముల దగ్గర పెద్దలను సమావేశపడతారు. పెద్దలతో పాటు పురద్వారం దగ్గర వారు కూడా కూర్చుంటారు. పిల్లారా, కూర్చొని ఎవరికైతే న్యాయం జరగారో వాళ్ళని కూడా అక్కడికి పిలుస్తారు. పిలిచిన సమయంలో అందరి సమక్షంలో నిర్ణయించుకొని అందరి పక్షంగా నేను చేస్తాను అన్న వ్యక్తి ఆచారం ప్రకారము అతడు తన యొక్క చేతిని తొడ కింద పెట్టాలి, ఎవరికి విడుదల ఇవ్వాలి. పిల్లారా, బాగా గమనించండి, ఇదొక నిబంధన. ఇలాంటి పరిస్థితులలో తను చేసిన పని ఏమిటి అంటే, చూడండి ఒకసారి 2వ వచనం చూద్దాం. పిల్లారా, 2వ వచనం చూడండి. అంతకంటే ముందు దేవుని బిడ్డలారా, బోయజు ఆ ఊరి యొక్క పెద్దలలో 10 మందిని పిలిపించుకొని ఏం చెప్తున్నట, ఈ 10 మంది ఎందుకు 5 మంది చాలదా? లేకపోతే ఊర్లో ఉన్నట్టు ఒక 20 మంది తీసుకురావచ్చు కదా. 10 మంది నేను ఎందుకు చెప్తుంది? విన్నైనా దేవుని బిడ్డ ఎందుకు చెప్తుంది? అసలు ఏంటి సంగతి? బైబిల్లో చాలా స్పష్టంగా ఉంటుంది పిల్లారా. ప్రతి సంఖ్యకి ప్రత్యేక వివరణ ఉన్నది. 1, 2, 3, 4, 5, 6, 7, 10 వరకు, 10 కాదు 40 సంఖ్యకి ప్రత్యేకమైన విలువలు ఉన్నాయి, ప్రత్యేక ధ్యానాలు ఉన్నాయి. ఈరోజు దేవుని వీళ్ళు డైరెక్ట్గా చెప్తున్నాను, 10 మందిని పిలిపించి అక్కడ కూర్చోబెట్టుకున్నాడు, పురద్వారం దగ్గర కూర్చోబెట్టాడు. సో ఇవన్నీ సమావేశం చేయాల్సిన పని ఈయనేమి ఊరిలో దేవుని బిళ్ళ గమనించండి, ఏదైనా కార్యం జరుగుతూ ఉంటే ఆ ఊరికి సంబంధించిన ఇంటి సంబంధించిన పెద్దలు కానీ ఇంటివారు కానీ ఏం చేస్తారు, మొదట ఇన్విటేషన్ పంపించేస్తారు. తర్వాత కార్యము జరుగుతున్న సమయంలో వార్త వెళుతుంది. వెళ్ళేటప్పుడు ఒక డబ్బా తీసుకొని వాయించుకుంటా పల్లెలకు వస్తే అర్థమవుతుంది. ఇంటింటికి పోయి ఏం చేస్తారట, దండోర కాదు దేవుని బిళ్ళారా, వారు చెప్పుకుంటూ వెళ్తాడు, అయ్యా సోన్స్ అబ్రహాం ఎలిజబెత్ వాళ్ళ ఇంట్లో కార్యం జరుగుతూ ఉంది, రండి 5 నిమిషాలు భోజనాలు స్టార్ట్ అవుతాయి. ఒకవేళ కార్యానికి రాకపోతే భోజనాల కన్నా రమ్మని ఎలిజబెత్తమ్మ 10 పిలుస్తూ ఉంది. అయినా కానీ మీరు రారు, నాకు తెలుసు, అక్కడికక్కడికి తిరిగేస్తారు, అయినా రండి అన్నట్టుగా ఇంటింటికి పోయి చేస్తాడు. ఈ పనోళ్ళు లేక ఓనర్స్ ఇంటి వాళ్ళు కార్యం చేసేవాళ్ళు అక్కడే ఉంటారు. కానీ కార్యము జరుగుతూ ఉందని చెప్పేవాళ్ళు ఎవరు? వాళ్ళు ఏమంటారు తెలుసా? పల్లెల్లో ఎట్టోళ్ళు అంట. ఎట్టోళ్ళు కదా, ఇంకో పేరు ఏదో ఉంది. ఎట్టోళ్ళు అంటే చచ్చిపోయిన వాళ్ళు మోసుకుపోయేవాళ్ళు. తలారోళ్ళు. ఏం పేరు? తలారి. తలారోళ్ళు అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి లింక్ పెట్టేవాళ్ళు అనమాట. దేవుని తలారోళ్ళు అంటే అర్థం ఏంటంటే వార్తను అందించేటువంటి వారు. అయ్యా అక్కడ వాళ్ళ ఆయన లేకపోతే వాళ్ళ కొడుకు ఇప్పుడే పెళ్లి కొడుకు కూర్చున్నాడు, అందరూ బహుమానాలు ఇస్తున్నారు, అందరూ వచ్చి బహుమానాలు ఇవ్వండి హో దండోరేసేవాడు కూడా కావచ్చు. ఏదేమనేప్పుడు చెయ్యాలి. ఈ ఆస్తిపరుడు స్థితి కలిగినటువంటి ఈ బోయజు ఇప్పుడు 10 మందిని పిలిపిస్తున్నంట. అంటే ఈయన ఏ పని చేస్తున్నాడు? తలారి పని చేస్తున్నాడు. ఎందుకంటే పోగొట్టుకున్నది నష్టపోయినది మన బంధువు. మన బంధువులు కష్టపడుతుంటే, మన బంధువులు నష్టపోతే, మన బంధువులు ఎవడైనా ప్రాణాలు కోల్పోతుంటే, మన బంధువులు ఎవరైనా నిస్సహాయులుగా ఉంటే వారికి నేను బాగా కుబేరుని అనుకొని టెక్కిస్తే నేను అనుకున్న వాళ్ళకి ఎట్టే అవుతుందని. మన వాళ్ళ పదాలు ఎలా వస్తాయండి? నేను అనుకున్నా, మీకు తెలియదేమో, నాకు పోయేటప్పుడే తెలుసు వీళ్ళు మరలా తిరిగి గుండ్రంగా భూమి, ఇంకొకటి తెలుసు గుండ్రంగా ఉన్నదని. మొదటిసారిగా బల్లపొరుపుగా ఉందనుకున్నారు, తర్వాత గుండ్రంగా ఉందని తేల్చుకున్నారు. ఈ పదం వాడేస్తారనమాట. గుండ్రంగా ఉందని నాకు తెలుసు, మరలా తిరిగి మరలా ఇక్కడికి వస్తారని నా కాళ్ళు ఏం చెప్తారండి? శ్యామల ఏం చెప్తారా? నా కాళ్ళ దగ్గరికి వస్తారు వీళ్ళని నాకు ముందుగానే
తెలుసు, అందుకని వాళ్ళని అడగని చూద్దాం అంటారు. వాళ్ళని అడగని చూద్దాం. మరి ఈమెమి అడగలేదు. అక్కడ బోయజ్కి ఏం పట్టింది? మన బంధువు అనుకున్నాడు కాబట్టి. ఇది క్రైస్తవ జీవితానికి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, ఎదుటి వ్యక్తి కష్టం, ఇబ్బంది, ప్రతికూలతలో ఉంటే మన బంధువుడు, మన ఆప్తుడు, మన రక్త సంబంధి, మన సంఘ సభ్యుడు, మన సహవాసి. ఒకప్పుడు వాళ్ళు నష్టపడతారు, ఒకప్పుడు నాకు కూడా వస్తుంది ఇదే స్థితి అని. ఈ బోయసు తన నడుము కట్టుకున్నాడు, తను తాను ప్రయాసపడుతున్నాడు. 10 మందిని పెద్దల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాడట. ఈ 10 అనే సంఖ్యలో మనం బాగా కానీ గమనించగలిగితే చాలా పాఠాలు ఉన్నాయి. కానీ 1, 2 నాకు సమయం ఉంటే నేను కొన్ని విషయాలు మీకు చెబుతాను. చూడండి, నిర్గమకాండంలో ఒక మాట అంటట్లా. నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ మాట. నిర్గమకాండము 34వ అధ్యాయం 28వ వచనం. అతడు 40 రెయింబవళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు కూడా త్రాగలేదు. అంతలో ఆ నిబంధన వాక్యములను, అనగా ఏంటంట? నిబంధన ఆజ్ఞలను, అంటే నిబంధన వాక్యములను, అనగా 10 ఆజ్ఞలు. బాగా గమనించండి. ఈ 10 మందిని తీసుకొచ్చారట. ఎక్కడికి? పురద్వారం. ఈ 10 అనేటువంటిది ఏంటి తెలుసా? నిబంధన వాక్యము. ఈ నిబంధన వాక్యం ఏంటంటే 10 ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడిని యెహోవాకు తప్ప ఎవరికి పూజించవద్దు, సాగిలపడకూడదు, ఏ విగ్రహమనైనాను చేసుకొనకూడదు. మొదటి ఆజ్ఞ. తర్వాత ఆజ్ఞలు చాలా ఉన్నాయి, 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ మొదటి ఆజ్ఞని దేవుని బిడ్డలు మోషే చేతికి ఆ ఆజ్ఞల పలకలు, 5 ఆజ్ఞలు, ఒక దాంట్లో 5 ఆజ్ఞలు, ఒక దాంట్లో 2 పలకలు వచ్చాయి. తనకు ఆ వార్త వచ్చింది. పైనతో ఈయన ఉపవాసం అండి 10 ఆజ్ఞలు తీసుకొస్తుంటే దేవుని బిడ్డలు కింద ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారు తెలుసా? మమ్మల్ని ఇక్కడ దాకా నడిపించా. మోషే అనువాడు ఏంటంట? మోషే అనువాడు ఎక్కడ ఉన్నాడు? మాకు కనబడేటువంటి దేవుడు కావాలి, మాకు కనబడే ఆరాధికుడు, మాతో నడిచి మాతో ఉండే దేవుడు కావాలి అని అడుగుతుంటే అహరోన్ అనుకున్నాంట, వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తేలేరు అనుకొని తొందర పెడతా ఉంటే తట్టుకోలేక, ఆడవాళ్ళకి ఏదంటే ఇష్టమండి టక్కని చెప్పేయండిలే, ఆడవాళ్ళు చెప్పు. వెరీ గుడ్, బాగా చెప్పేశారు. మళ్ళీ బంగారం అంటే ఇష్టము కాబట్టి పిల్లలకు కూడా బంగారం అంటే ఇష్టము, బొమ్మలంటే కూడా ఇష్టం ప్లాన్. కాబట్టి వీళ్ళు ఎట్లా తేరలే, ఈ లోపల ఇతను వచ్చేస్తాడు, ఎవరు మా తమ్ముడైనా మోషే వచ్చేస్తాడు అనుకున్నా అంట. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా అండి? మీ ముక్కుల్లో చెవుల్లో ఉన్నటువంటి దుద్దులు, కమ్మలు, బంగారం వస్తువులు ఇచ్చేయమంటే దేవుని బిళ్ళారా వాళ్ళు టక తీసి ఇచ్చేసారట, నిప్పులు వేసారట. మరి మోషే రాగానే ఈయన ఏం చెప్తున్నారు సార్? నేనేం చేయలేదురా తమ్ముడు, వాళ్ళ దగ్గర బంగారం తీసుకొని నాకు బాధ అనిపించి అగ్నిలో వేసేసాను, తోడొచ్చేసిందంట. వాస్తవంగా వచ్చింది అట్లా. ఎలా చేశాడు? ఈయన పోగరతో చెక్కి అని ఉంది, పోగరతో చెక్కాడట. పోగరతో చెక్కి చేసేస్తే ఈ చేసిన వెంటనే మన వాళ్ళు ఇంక ఎవరు పట్టుకోలేకపోయినారు. బాగా గమనించండి ప్లాన్. ఇక్కడ దాకా కూర్చొని కొంచెం ఆ వాక్యం చెప్తా, అది బాగాలేదు, ఇది బాగాలేదు, నీ మాటలు బాగాలేవు, నీ ఆలోచన బాగలేదు, ఇలా చేస్తే బాగుంటుంది, నీకు ఏది ఇష్టం అది వదిలేయమంటుంటే కొంచెం కష్టంగానే కుర్చీలో ఉన్నా ఏదో నిప్పుల మీద మొళ్ళ మీద ఉన్నట్టుగా అగ్నిలో కూర్చున్నట్టుగా బాధ అనిపిస్తుంది కదా. ఇప్పుడు కానీ ఒక బొమ్మ చేసేసి డీజే కానీ పెడితే కూర్చున్న వాళ్ళు లేచి ఏం చేస్తారు? దూరంగా కూర్చున్న ప్రియాంక కూడా వచ్చి దబదబా ఎగిరేస్తుంది కదా. అసలు ఏమి కదలలేదరా సవితక్క అంటే సవితక్క కూడా వేసేస్తుంది. కారణం ఏంటి అంటే ప్రతి ఒక్కడికి డీజే అనగానే సంతోషం. బొమ్మను ఎప్పుడు తయారు చేసాడో అహరోను, వీళ్ళు ఏం చేశారట? తినుటకు తాగుటకు కూర్చొని దేవుడు అంటున్నాంట, మరి నువ్వు ఇక్కడేమో 10 ఆకులు తీసుకెళ్తున్నావు, వాళ్ళ సంగతి ఏంటి చూడరన్నంట. వీళ్ళు కిందకు వచ్చేటట్టుకి పెద్ద దేవుని డీజీ వేసుకొని డ్యాన్సులు వేస్తా, అరుస్తా, కేకలు పెడతా. మన బ్యాచ్ కూడా ఎలా ఉంటారంటే ఆరాధనకు రావాలంటే బలవంతంగా లాక్కు రావాలి, సువార్తకి వెళ్ళాలంటే బలవంతంగా లాక్కు రావాలి. కానీ అక్కడంట డీజీ అంట కదండి, పెద్ద ప్లాట్ఫామ్ పెట్టుకొని ఎక్కడి నుంచి వచ్చారట, చిలకలూరుపేట నుంచి
వాళ్ళు డ్యాన్సులు బలి ఆడుతున్నారంట అనగానే దేవుని బిళ్ళారు చేతికి పువ్వులు కట్టుకొని వీళ్ళు కూడా పై కావాలంటే స్టేజీ ఎక్కేసి మన ప్రబురుతులు యవనస్తులే కాదు, వయసు మీరిపోయిన వాళ్ళు కూడా ఎక్కడుంటారు, కళ్ళు ఏడి పెట్టుకొని వస్తారు. ఏంటంటే రాత్రి అంతా దాని ట్రక్కు చుట్టూ తిరిగి, ట్రక్కుతో తిరిగి ఉదయం వచ్చి ఆదివారం అంట రాలేక ఎగబెట్టారు. కారణం ఏంటంటే రాత్రి పోయిన సంగతి చెప్పరు, నీరసంగా ఉంటే పడుకున్నాడు. ఏం చేస్తానంట, నీరసంగా ఉంటే పడుకున్నాడు. ఈ విషయం బాగా గమనించండి. 10 ఆజ్ఞలు తీసుకొస్తున్నాడు. 10 ఆజ్ఞలు తీసుకొని ఈ వార్త వినగానే ఏం చేశాడు ఆయన? వాళ్ళు చేసింది ఒక రకమైతే ఈయన చేసింది ఇంకొక రకం. ఆయన చేవ్రాతతో రాసిన పలకలు నీ చేతికి ఇస్తే నమ్మకంగా, ఈయన వాళ్ళ మీద కోపపడి పనికి మాలినోళ్ళారు. ఇట్లాంటి వాళ్ళకి 10 ఆజ్ఞలు ఎందుకు ఎన్నని తబక్కన పగలు కొట్టేసినట్ట, పగలు కొట్టేశారు. వాళ్ళు చేసింది ఈయన చేసింది ఒకే రకంగా కనబడేది పిల్లారా. ఎందుకేమని చెప్తున్నంటే 10 ఆజ్ఞల విషయంలో మొదటి ఆజ్ఞనే అవి చేతికి రాగానే తప్పిపోతే ఇక ఈ 10 ఆజ్ఞలు ఇంకేం పనికి వస్తాయని మొదటి ఆజ్ఞ పోతే కదండి. 2 చేయమంటే ఒకటే చేయకపోతే ఇంక రెండోది ఎందుకు నీకు? ఆలోచించి 10 ఆజ్ఞలు ఇస్తే మొదటి ఆజ్ఞనే తప్పిపోతే, మొదటి ఆజ్ఞని విగ్రహంగా మారిపోతే, విగ్రహం వైపు చుట్టూ ఆరాధన చేస్తా ఆయన అంటాడు, ఐగుప్తులోంచి మాకు తప్పించి ఆ ఇశ్రాయేలు యొక్క అరణ్యములో నడిపించి మాకు ఆ నదిని దాటించినది, మరి ఆ యొక్క పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభమై నడిచినది ఇదేనంట. ఏది? ఈ దూడను గురించి ఆయన పాడుకుంటున్నారండి. ఈరోజు క్రైస్తవ్యము ఘోరమైన పరిస్థితుల్లో కనబడతాం. ఈ స్థితి మారాలని ఉద్దేశంతోనే ఆ 10 ఆజ్ఞలు దేవుడిచ్చాడు. మరలా తిరిగి 40 రోజులు ఉపవాసం ఉండి తిరిగి మరలా 10 ఆజ్ఞలు పొందవలసిన పరిస్థితి అగత్యత వచ్చినది. 10 ఆజ్ఞలు మొట్టమొదటిసారిగా. తర్వాత మనం వెళ్ళినట్లయితే దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే ఆయన అంటాడు, 10 దినములైనా మమ్మల్ని పరిశీలించమంటాడు. ఏమేమన్నాడు? అందరికీ రాజు భుజించే భోజనము, బానిసలైనటువంటి కొనిపోబడినటువంటి వారికి రాజు భుజించే భోజనం, రాజు తాగే ద్రాక్షరసము ఇచ్చి, దేవుని బిడ్డలారా గమనించండి, కొంత సమయం ఇస్తే కానీ ప్రత్యేకించబడినటువంటి దేవుని కొరకు భయభక్తులు కలిగిన బిడ్డలైన షడ్రక, మేషక, అబేద్నెగో, దానియేలులు కలిసి ఆ అధికారి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడు, 10 దినములను పరిశీలించన్నట. ఏంటంటది? దేంటది? శాఖధాన్యాదులు ఇచ్చి, కూరగాయలను ఇచ్చి, త్రాగడానికి మంచినీళ్ళు ఇవ్వు, మమ్మల్ని 10 దినములు పరిశీలించమన్నాడు. ప్లేరా ఈ 12వ వచనం ఇలా ఉంటే తర్వాత వచనం అంటుంది, 10 దినముల తర్వాత పరీక్ష అయిపోయింది. మరి రాజు భుజించే భోజనము, రాజు తాగే ద్రాక్షరసము త్రాగిన వారి కంటే వీళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయంట? సౌందర్యం. చప్పలు కూడా దేవుని మహిమపరచాలి. 10 దినములు పరీక్ష దినములైతే 10 అనేది ఆజ్ఞలలో శ్రేష్టమైనటువంటి ఆజ్ఞలుగా కనబడతాయి. ఇవన్నీ పక్కన పెడితే దైవ గ్రంథం చెబుతుంది పిల్లారా, దేవుని యొక్క వాక్యములో ఆత్మదేవుడు చెబుతున్న సత్యం ఏంటంటే, లోక 17:17 అంటాడు పిల్లారా, తన దాసులకట దేవుని బిడ్డ అందుకు యేసు చదువుకున్న మాట లోక 17. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఈ 90 ఎక్కడట? ఈ అన్యుడు తప్ప ఈకెవ్వడు దేవుని మహిమపరి తిరిగి రాలేదట. 10 మంది శుద్ధులేనట. 10 అనేది దేవుని బిడ్డ చాలా శ్రేష్టమైంది. 10,000 పురుషులలో నా అతి కాంక్షణీయుడు నా ప్రియుడు. ఏంటంట? 10,000 మంది పురుషులలో అతి కాంక్షణీయుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు నా ప్రియుడు. 10 అనేటువంటిది మీ బాధ ఆంధ్రక్రైస్తవ కీర్తనలు అంటాడు పిల్లారా, అది నాకు 10,000 అట. ఒక పాట ఉన్నది పిల్లారా, అది నాకు 10,000. నిన్ను స్తుతించిన చాలు, నీవు దేవుడిగా కలిగితే చాలు, అదే నాకు 10,000. 10,000 లక్షొద్దా? అదొక ప్రాస, అదొక పరిపూర్ణ సంఖ్య. కాబట్టి ఈ 10 మంది కుష్టు రోగులు బాగయ్యారు కదా, 9 మంది వెళ్ళిపోయినారట. ఈ 9 ఎవరంటే యూదులట, దేవుని ఎరిగిన వారు. కానీ ఈ ఒక్కడు అన్యుడు తప్ప ఎవరు దేవుని మహింపరచడానికి తిరిగి సాక్షిగా రాలేదు. ఈరోజు క్రైస్తవులతో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, ఆ 10 నీకు విడుదల కలిగిస్తాయి అనుకుంటున్నావో, 10 మంది దేవుని బిడ్డల పెద్దలను పురద్వారము దగ్గర బోయేసు తీసుకొచ్చి పెట్టాడు. ఇవన్నీ పక్కన పెడితే దేవుని బిడ్డలారా, అదే దైవవాక్యం చూడండి. 19వ అధ్యాయం 13వ వచనంలో తన దాసులను పిలిచట 10 మందికి ఏం చేశారట అండి?
10 మీనాలనిచ్చి. మీనాలు అంటే అర్థం ఏంటంటే, చాలా మంది మీనా అంటే చేపండి అన్నాడు ఒక ఆయన. కాదు బాబు, మీనా అంటే అక్కడ వరములు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటయ్యి? వరములట. దేవుడు 10 మందిని పిలిచాడు. అంటే ఇక్కడ 200 మంది 300 మంది ఉన్నా ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు ఏమిచ్చాడు? మీనానిచ్చాడు. 10 మీనాలు కాదు, 10 మందిని పిలిచి 10 మందికి ఏమిచ్చాడు? మీనా. మీనా అంటే వరము. వరము దేవుడిచ్చే ఒక వరం. దేవుడిచ్చే వరం ఏమిటంటే రక్షణ. ఈ రక్షణ వరమును పొందిన నీవు రక్షణ లేని వారిని రక్షించుట అనేటువంటిది, దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అది నీ బాధ్యత. అది నీ బాధ్యత. ఈచ్ వన్ టీచ్ వన్, ఈచ్ వన్ క్యాచ్ వన్, ఈచ్ వన్ బ్రింగ్స్ అట్లీస్ట్ వన్స్. ఒక్కరినైనా ఒక్కసారైనా దేవుని సన్నిధిలోనికి నీ సాక్ష్యమును బట్టి, నీ మంచి మాటను బట్టి, నీకున్న దాతృత్వాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి వారిని తీసుకురావాలి. మీ బాధ్యతలారా 10 ఇచ్చాడు, 5 ఇచ్చాడు, తర్వాత ఒక్కడో కలిగిన వ్యక్తి ఉంటాడు. తర్వాత వచనాలు చదువుకుంటే అతడు దాచుకున్నాడట. దాచుకున్నా అంటే ఈరోజు అనేక మంది రక్షించబడిన తర్వాత వారు దాగి ఉంటున్నారు. సహవాసం లేక రావట్లేదు, ఎరిగిన ప్రజల దగ్గరికి వెళ్ళటం లేదు, బంధువుల దగ్గరికి వెళ్ళి చెప్పట్లేదు, అపార్ట్మెంట్లో పైన వారికి కింద వారికి చెప్పట్లేదు, రక్షణ లేని తన తమ్ములకు చెప్పట్లేదు, రక్షణ లేని తన సహోదరులకు, తన సొంత వారికి, తన ప్రజలు తను రక్షించబడితే మిగతా వాళ్ళందరూ అగ్నికి ఆహుతైపోతారని అర్థమవుతున్నా వారిని గురించి భారముతో ప్రార్థన చేయటం లేదో, భారము కలిగి వారితో కూర్చొని మాట్లాడలేని పరిస్థితి కనబడుతున్నది. పిల్లారా బాగా గమనించి ఎన్ని చెప్పాను ఇప్పటికీ? మీరు నాకు మొదటిని చెప్పుంటే లెక్క రాసుకోండి సార్ అన్నది ఒక్క. 4వది ఇది. 10 ఆజ్ఞలు, 10 దినముల పరీక్ష, 10 మంది కుష్ఠరోగులు శుద్ధురైరికర, తర్వాత 10 మంది దాసులను పిలిచి 10 మీనాలు ఇచ్చాడు. ఈ మీనా అనగానే నాకు దేవుడు ఆ బహుమానం ఇచ్చాడు, పాడగలను. నాకు దేవుడు వాక్యం చెప్పే తలాంతి ఇచ్చాడు. నేను ట్రైనింగ్ అయిపోయినాను, బైబిల్ ట్రైనింగ్. ఐఎమ్ నాట్ ఏ డిటిహెచ్, ఐఎమ్ నాట్ ఏ బిటిహెచ్, ఐఎమ్ నాట్ ఏ ఎంటీహెచ్, ఐఎమ్ ఏ టెక్, హైటెక్. ఇంకేం చదువుతున్నావు అంట? ఎంటెక్, ఎంటీహెచ్తో పాటు ఏం పిహెచ్డి. కానీ వీళ్ళు మాత్రం సర్టిఫికేట్లు పెట్టుకొని ఇళ్ళల్లోనే కూర్చుంటారు. ఎక్కడ? ఇళ్ళలో. ఆదివారం ఆరాధన కరెక్ట్ టయానికి రాకుండా మధ్యలో దూరి ఆమె నాన్నగానే రొట్టె ద్రాక్షరసం అది నా సొత్తు అన్నట్టుగా లాక్కొని తినేసి ప్రశాంతంగా అమ్మా అయిపోయింది, నేను రిలాక్స్, ఈ వారానికి నేను సేవ్, నేను ఆశీర్వాదంగా ఉంటా, సంతోషంగా ఉంటాను, వెళ్ళిపోతున్నాను. ప్లాన్ ఇది కాదు. సరేండి, నేను ఉపోద్ఘాతం మాత్రమే చెప్తా ఈరోజు, సమయం లేదు కాబట్టి. చూసారండి, 4వది ఏంటది? 10 మీనాలు. 10 మీనాలు. 10 మీనాలు కలిగిన వారు అనేక మందిని సంపాదించుకోవడానికి సిద్ధపడిపోయినట్లు. మీ బాధ తెలుసుకులారా. ఇంకా 10 అనే సంఖ్య ఏదని టక్కని చెప్పండి. మత్తయి సువార్త 25 మొదటి వచనంలో 10 మంది కన్యకలు. 10 మంది కన్యకలు, వారందరూ దే ఆల్ ఆర్ వర్జిన్ అని ఉంది. దే హ్యావ్ ఏ వెజల్. వారితో పాటు ఏముందట? సిద్ధి ఉన్నది కదని. ఇంకా దే ఆర్ క్యాండిల్స్. వాళ్ళు ఏమి చేస్తున్నారట? దివిటీలు పట్టుకున్నారు, చక్కపరుచుకున్నారు కదక్క. దివిటీలు ఉన్నాయి. బ్రిడరే, వారు కన్నికలే, వారు సిద్ధపడ్డారు. సిద్ధిలు ఉన్నాయి, దివిటీలు ఉన్నాయి, ఇంకా నూనె ఉన్నదని చెప్పేశారు. మొదట ఉంది, తర్వాత అంటాడు డివైడ్ చేసేసాడు. 10 మంది బుద్ధి కలిగిన వారు, 10 మంది టక్కని చెప్పలేదా? 5 మంది బుద్ధి కలిగిన. 10 మందిలో డివైడ్ అయిపోయింది పిల్లారా. 5 మంది బుద్ధి కలిగిన వారు, 5 మంది బుద్ధి లేనివారు. పిల్లారా బాగా గమనించాలి. ఈరోజు ఓపెన్గా చెప్తున్న సత్యం ఏంటంటే 10లో 5 మంది బుద్ధి కలిగిన వారు, 5 మంది బుద్ధి లేని. బుద్ధి కలిగిన వారు సిద్ధుల్లో తైలం ఉంది, చక్కబెట్టగా వెలిగాయి దివిటీలో. కానీ బుద్ధి లేని వారు దివిటీలో సిద్ధులు ఉన్నాయి కదా, దాని లోపల ఏమైపోయింది? తైలము అయిపోయింది. మన బ్రతుకుల్లో మనం ఆలోచించవలసిన విషయం ప్లారా. ఇది 5వ మాట. 6వ మాట కూడా చెప్తాను ప్లారా. మలాకీ గ్రంథంలో ఒక మాట ఇక్కడికి రాగానే కొంచెం గొంతు పట్టుకుంటుంది కదా. మలాకీ గ్రంథం 3:8 నుంచి చూడండి.
చదవండి. 3:8 3:8 మానవుడు డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాడు. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. మీకు అర్థం కావట్లేదేమో, ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి అని మాట్లాడతా. ఏంటంటే అది నేను చెబుతాను వినండి. ఏ విషయంలో మీరు దొంగిలితురో మొదటి చదువుతాను. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ. ఏ విషయంలో చెప్తున్నాడు? దశమ భాగమును ప్రతిష్టార్పణములను ఈ యొక్క దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలితూనే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారమునట్లు దశమ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను ఏం చేయమంటున్నాడు? శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిడ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని ఈ అధికారిన సైన్యములకు అధిపతియగు యెహోవా ఆకాశమునకును భూమికిని మనకును జన్మకు జీవితానికి ఆధారభూతుడై ఆయుష్ను 15 సంవత్సరాలు పొడిగించిన హిజ్కియాకు తోడున్న దేవుడు, యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడిన దేవుడు, అబ్రహాంకు వాగ్దానం చేసి నెరవేర్చిన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చి, ఇదిగో నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను నీ జీవిత కాలమంతా విడిచిపెట్టను అన్న వాగ్దానము చేసిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. చాలామంది ఏమంటున్నారంటే, దశమ భాగము ఇవ్వడం మొదలెట్టేస్తే పాస్టర్ గారు పెద్దోడైపో పాస్టర్ గారు ఎట్టయిపోతా
పాస్టర్ గారు ఒక దశంబాకం కోసమే ప్రసంగం చేస్తే పాస్టర్ గారు పనికిరాడు.
దశమ భాగం పాస్టర్ గారిది కాదు. కానీ పాస్టర్ గారు దాని కొరకే ప్రసంగం చేయకూడదు. కానీ ప్రసంగమైన